ఇవి మక్క కంకులు అండి. మక్క కంకులు తెచ్చుకుంటే ఎండిపోయినాయా, ఆరిపోయినాయా, కొద్దిగా పచ్చిగా ఉంటే చాలు. ఇక పావు కిలో పల్లీలు, ఇక మక్క కంకులు ఒలుచుకోవాలి. ఒలుచుకొని మంచి టేస్ట్కరమైన రుచికరమైనది చేద్దాం. ఈ కంకులు ఒలుచుకున్నాం, కొంచెం పచ్చిగా ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇక పావు కిలో పల్లీలు, ఈ పల్లీలు ఇందులో పోసుకొని మంచిగా కడుక్కొని ఈ కుక్కర్లో పోసుకొని మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికినాక ఇప్పుడు మర పోసుకోవాలి. మంచిగా కడుక్కున్నాం పల్లీలును మక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా అంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే ఉప్పు మంచిగా కలిసిపోతుంది. ఇంకా ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, కళ్యాణకు ఇవి ఉడికేంతసేపు ఇవి పోసి మక్కలు మెత్తగా ఉడికినాయి. ఇట్లా ఉడికినాయి మెత్తగా. పల్లీలు కూడా ఉడికినాయి మెత్తగా. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకోవాలి. మనం ఇలా 1 స్పూన్ పచ్చిమిరపకాయలు వేద్దాం కాబట్టి కొంచెం సరిపోతుంది. వేడి వేడి విన్నే వేయాలి. ఇవి మనం ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కారం మంచిగా కలుపుతుంది. మంచిగా కారం మంచిగా పడుతుంది. వేడి వేడి ఉన్నప్పుడు పోతుంది కారం. చేసుకునే విధానం ఇంత పెట్టి మీద గ్యాస్ వెలిగించుకొని ఒక పావున్నర నూనె వేసుకోవాలి. ఒక పావున్నర. ఎంత రుచిగా ఉంటాయి పల్లీలును మామూలుగా ఎండిన మక్క కంకులు. పచ్చిగానే ఉన్నాయి కొద్దిగా కంకులు. నూనె వేడెక్కింది. ఒక 2-3 ఎండిన మిరపకాయలు ఎల్లిపాయ, పచ్చగడ్డ, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు మంచిగా గోలాలి. గోలితే కారం ఉండదు. మిరపకాయ మిరపకాయలు ఇట్లా మంచిగా గోలాలి. పచ్చిమిర్చి ఇట్లా గోలినాక ఇట్లంటే పన్ను కింద పడ్డ కానీ కారం ఉండాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ గోరు రావాలి. కొద్దిగా గోరితే సరిపోతుంది. కొంచెం గోలితే సన్న ఉంటాయి. అక్కడక్కడ మంచిగా పచ్చిగా అల్లుతా మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ. అప్పుడు మనం ఇవి వేసుకోవాలి. పోపులో చూసి మంచిగా కలుపుకోవాలి. నూనె మొత్తం పట్టుకోవాలి. మంచిగా కొంచెం సేపు తీసుకుంటూ సరిపోతుంది. అన్నీ కలిసినాయి. గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు ఎంతో రుచికరమైన పల్లీలు మక్కలు. మక్కంకులు తెచ్చినాక అయ్యో పని చేసినాం కదా, ఈడాడ పెట్టినాం అట్టుగానే ఎండిపోయినాయి, పచ్చిగా పారేద్దాం అనుకున్న టైంలో ఇగో ఇట్లా చేసుకోండి. పారేయకుండా ఒలిచినా కానీ ఎక్కడెక్కడనో పోతాయి. కొద్దిగా పచ్చిగా ఉంటే చాలు. మంచిగా ఒలుచుకొని పల్లీలు పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకొని ఇగో ఇట్లా చేసి పెట్టిండ్రి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి రుచికరమైనవి. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.